హలో! నేనేమో మొబైల్‌లో చూస్తున్నాను. మీరేమో మొబైల్‌లోనో, టీవీలోనో చూస్తున్నారు. ఆ దేవుడేమో పైనుంచి చూస్తున్నాడు. అదిగో ఏమీ లేదండి. మనమేమో రత్నాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్తున్నాం ఇప్పుడు. మీరు చూసేది షామీర్పేట లేకండి. అదిగో టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. పార్కింగ్‌కి ఏ ప్రాబ్లం లేదండి ఇక్కడ. చాలా పెద్ద ఓపెన్ ఏరియా ఇక్కడ. టెంపుల్ ఆర్చ్ అదిగోండి. ఈ టెంపుల్ వచ్చేసి షామీర్పేట దగ్గర ఉందండి. మేము కొంపల్లి నుంచి వెళ్ళామండి, అందుకే మాకు షామీర్పేట లేక్ తగిలింది. లోపల చాలా గ్రీనరీగా ఉందండి. లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్లో ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో ఉత్సవాలు, పూజలు, టైమింగ్స్ అంతా ఉందండి. అంటే క్యాలెండర్ ఉంది. ఇది వచ్చేసి యజ్ఞశాల అండి. లోపల చూసారా ఎంత గ్రీనరీ ఉందో, ఎన్ని చెట్లు ఉన్నాయో. మాకైతే చాలా చాలా నచ్చేసిందండి. మేమైతే ప్రతి వారం ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము. పదండి ఇంకా లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేద్దాము. లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడు వినాయకుడి గుడి ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏమో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఆ కనిపించేదేమో హనుమంతుడి గుడి అండి. పదండి దర్శనం చేసుకొని వచ్చేస్తాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం సేమ్ మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిలాగే ఉంటుందండి. ఇంకా అలివేలు మంగమ్మ తల్లి, పద్మావతి అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కూడా ఉందండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 5 acres ల్యాండ్లో కట్టారంటండి. టెంపుల్ చుట్టూ వాటర్ ఫౌంటైన్స్, గార్డెన్స్, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు ఉన్నాయి, క్యాంటీన్ కూడా ఉందండి. ఈ టెంపుల్ అట్రాక్షన్స్ వచ్చేసి మనకి యాగశాల, కళ్యాణకట్ట, గోశాల ఉన్నాయండి. ఇంకా విష్ణుమూర్తిను కృష్ణుడి స్కల్ప్చర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయండి అవి కూడా. మేమైతే దేవుడి విగ్రహాన్ని చూసుకుంటూ ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చుండిపోయామండి. అలాగా ఇక్కడ వచ్చి టెంపుల్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆదిశేషుడి మీద కూర్చొని ఉన్న విష్ణుమూర్తి ఫౌంటైన్ ఉందండి. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడేమో శంకు చక్ర నామాలతోటి ఫౌంటైన్ ఉందండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. మేమైతే ఇక్కడ కూడా వచ్చి ఒక గంట సేపు అలా కూర్చునిపోయాము. ఇక్కడ నుంచి వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఒక 20 kilometers ఉంటుందటండి. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక 25 kilometers ఉంటుందండి. రాజీవ్ గాంధీ హైవే పక్కన ఉంటుంది. బస్సులో వచ్చేవాళ్ళు ఆలియాబాద్ క్రాస్ రోడ్స్ దగ్గర దిగాలి బస్ స్టాప్లో. ఇక్కడ
ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా అవుతాయి. అక్షరాభ్యాసం వంటి పూజలు కూడా అవుతాయండి ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా ఉంది చూసారా. ఇక్కడ చిన్నగా బంతి తోట కూడా ఉందండి. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇక్కడికి దగ్గరలోనే హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. పిస్తా హౌస్ కూడా ఉంది ఇక్కడ. ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు. మేమైతే రిటర్న్లో షామీర్పేట్ లేక్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి వచ్చామండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు గన్నా నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మీ జయ. బాయ్ బాయ్.